హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్వార్థ కిచెన్ 150. ఈరోజు చిన్న చేపల కర్రీ చేసుకుందామండి. ఉల్లిగడ్డలు కాలుస్తున్నాను. ఇగోండి చిన్న చేపలు, ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి. ఈ చేపల కర్రీ పులుసు పెట్టుకుందామండి. చిన్న చేపల పులుసు. ఇవి ఉల్లిగడ్డలు కాల్చుకుంటున్నాండి. ఇవి కాల్చిన తర్వాత చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా కాలుస్తున్నాను. చిన్న చేపలలో కాల్షియం బాగుంటుందండి. మనం చేప అంతే తినేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న సన్న బోన్ కూడా మనం తినేయగలుగుతాం కాబట్టి కాల్షియం ఫుల్గా ఉంటుందండి. పెద్ద చేప కంటే చిన్న చేపలో కాల్షియం బాగుంటుంది. ఈ విధంగా వేపుకుంటే ఇది మనం వెనకటి పద్ధతిలో అండి. పాతకాలంలో ఇంతే మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇక మనకు ఇవి బాగానే కాలినాయండి, తీసేద్దాం. ఇక దీంట్లో కావాల్సినవి అండి, ధనియాలు 1 స్పూను నిండుగా, మనం చేసే తక్కువ అండి. కొన్ని ఆవాలు, కొన్ని వేస్తున్నాండి ఆవాలు. కొన్ని మెంతులు, ఒక 10 మెంతులు. కొంచెం జీలకర్ర, చాలా తక్కువ అండి, కొంచెం అంటే కొంచెమే. ఇది కొంచెం రాతి పువ్వు అండి దీంట్లో. ఈ విధంగా వేపుకుందామండి. ఎర్రగేసే వరకు వేపుకుందాం. మనకి ఆవాలు ఈ విధంగా చిట్పట్టమని సౌండ్ రావాలండి. అప్పుడు వచ్చినప్పుడు మనకు ఆవాలు బాగా వేగినట్టు మసాలాలన్నీ కూడా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించిన మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుందామండి. ఈ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇదే జార్లో మనం కాల్చిన ఉల్లిపాయలు అండి, 2 ఉల్లిగడ్డలు, మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఆయిల్ పోస్తున్నాను. ఒక దాల్చిన చెక్క, కొంచెం జీలకర్ర అండి. ఇది అదేవిధంగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోతుంది మనకు. ఇది మనం మిక్సీ పట్టుకున్నదండి ఉల్లిగడ్డ మసాలాలు. చక్కగా ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేగాలండి. ఇది నిదానంగా సిమ్లో, అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తున్న వంట నేను. కొంచెం దాల్చిన చెక్క ఎందుకు వేస్తున్నంటే నీచు వాసన అనేది కొట్టి పడేస్తాను చెప్పేసండి. ఈ చిన్న చేపలు చాలా హెల్త్కి మంచిదండి. చాలా అంటే చాలా మంచిది. కాల్షియం బాగుంటుంది చేపలల్లో. చూడండి, మనకు అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డ మసాలాలన్నీ బాగా నూనెలో వేగినాయి. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం పసుపు వేసుకుందామండి. ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను నేను. మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. అయితే ఇంత వేస్తున్నాను కారం. 1 టీ స్పూన్ నిండుగా, సగం కొంచెం వేసినాను. ఇది కూడా నూనెలో వేగనిద్దాం. చక్కగా మనము ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసినాము. చూడండి, ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం పులుసు పోసుకుందామండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి రసం తీసుకున్నాను. ఇది బాగా తెరలాలా. ఇది తెరలిన తర్వాత చూద్దామండి. చూస్తున్నానండి, చిన్న చేపలు ఇవి ఎంత బాగున్నాయి చూసినారా. చాలా బాగున్నాయండి చేపలు, చక్కగా నీట్గా ఉన్నాయి. ఈ విధంగా నీట్గా చేసుకొని కర్రీ చేసుకోవాలండి. చూద్దామండి, పులుసు మరిగిందేమో. చక్కగా మరుగుతుందండి పులుసు. చూడండి, ఈ విధంగా గ్రేవీ చిక్కగా వచ్చేసింది. మనం ఈ స్టేజ్లో చేప ముక్కలు వేసేద్దామండి. ఇవి మార్కెట్లో క్లీన్ చేసి ఇస్తారండి మనకు. వచ్చిన తర్వాత మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలి. ఇవి 7 నిమిషాలు ఉడకనిద్దామండి. అంతకంటే ఎక్కువ టైం పట్టది. చాలా చిన్నవి కాబట్టి 7 నిమిషాలు ఉడికి సరిపోతుంది. నేను మీకు చెప్పడం మర్చిపోయానండి. 1/2 కేజీ చేప తీసుకున్నాండి, చిన్న చేపలు. ఒక 7-8 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒక 7-8 నిమిషాలు సరిపోతుంది. అంతకంటే మనకి ఎక్కువ అవసరం లేదు. మూత పెట్టేద్దామండి. నాకు ఉప్పు, కారం సరిపోయినాయి అన్నీ. ఉప్పు, కారం చూసుకొని చేపలు వేసుకోవాలి. చూద్దామండి కర్రీ ఎట్లుందో. చూడండి, చక్కగా ఆయిల్ సపరేట్గా వస్తుంది. ఇంకా కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచుదామండి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేద్దామండి. ఇక చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి, దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. కొత్త ఛానల్ అండి, ప్లీజ్ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఇంకా 2 నిమిషాల నుంచి ఆఫ్ చేద్దామండి.
ఈ స్టేజ్లో 2 పచ్చిమిరపకాయ చీలికలు వేద్దామండి. ఇప్పుడు మంట హైలో పచ్చిమిరపకాయ చీలికలు వేసినాను. చూద్దామండి కర్రీ. ఇది ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు పట్టిన పొడి అండి. మిక్సీ బట్టి దాంట్లో కొంచెం వేసిన స్టార్టింగ్లో, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను దించే ముందు. ఒక్క 2 నిమిషాలు ఇట్లా మగ్గనిద్దామండి ఈ మసాలాతో పాటు. చూడండి మనకు చేపలు ఎంత చక్కగా ఉడికినాయి. 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మసాలా వేసినాం కదండి, ఆ మసాలాతో పాటు చేపలు కూడా ఉడకాలి, అయితే బాగుంటుంది. 2 నిమిషాలు అయినండి, ఎక్కువ వద్దు. మూత పెట్టేద్దాం ఇక. 2 నిమిషాలు అవ్వండి కర్రీ. చూడండి సూపర్గా ఉడికింది. గ్రేవీ కూడా చూపిస్తానండి మీకు. గ్రేవీ చిక్కగా వచ్చిందండి. చల్లబడ్డ తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది గ్రేవీ. ఇంత ఉండదండి, ఇంత పలసగా ఉండదు, చిక్కగా అవుతుంది. ఇంకా మనకి గ్రేవీ అన్నంలో కలుపుకోవడానికి ఈ విధంగా పులుసు అండి. ఇది చిన్న చేపల పులుసు. ఇగో చేపలు కూడా చూడండి, ఇగో చక్కగా ఉడికినాయండి. ఇక ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.